అది సిద్ధాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో రాము అనే ఒక కుర్రాడు ఉండేవాడు. రాము దగ్గర కొన్ని మేకలు ఉండేవి. ప్రతిరోజు రాము ఆ మేకలను తీసుకుని అడవి మార్గాన వెళ్ళి వాటిని మేపుకొని తిరిగి ఇంటికి వచ్చేవాడు. రాము సాయంత్రం వచ్చిన తర్వాత పిల్లలతో కలిసి సరదాగా ముచ్చట్లు పెడుతూ ఉండేవాడు. రే రాము, నువ్వు చాలా ధైర్యవంతుడివిరా. ప్రతిరోజు అడవికి వెళ్ళి నీ మేకలను మేపుకొని వస్తున్నావు. నేనైతే అస్సలు వెళ్ళేవాడిని కాదు. నాకు ఏమీ భయమేయదురా. నేను రాత్రిపూట అయినా మంచిగా మేపుకొని రాగలను. నాకు అస్సలు అడవంటే భయం లేదు, అలవాటైపోయింది. మరుసటి రోజు రాము ఆ మేకలను తీసుకొని మళ్ళీ అడవికి వెళ్ళాడు. వాళ్ళ స్నేహితులు అన్న మాటలు రాముకి గుర్తుకొచ్చాయి. అవును, నాకు నిన్న నా స్నేహితుడు అన్నాడు కదా, నీకు అస్సలు భయం కాదారా అని. అవును, ఈసారి పులి వచ్చింది అని గట్టిగా అరుద్దాం. నా కోసం ఎవరైనా ఊర్లో వాళ్ళు వస్తారేమో చూద్దాం. హాయ్ బాబోయ్, పులొచ్చింది పులొచ్చింది. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి కాపాడండి. ప్లీజ్ ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. అడవికి దగ్గరలో పనిచేసుకుంటున్న ఊరి జనాలంతా రాము అరుపులు చూసి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. రే రాము, పులి పులి అని అరిచావు. ఎక్కడుందిరా పులి? నీకైతే ఏమి కాలేదు కదా? పులి లేదు, ఏమీ లేదు. నేను తమాషాకే అరిచాను. నేను అలా అరిస్తే మీరు వస్తారో లేదో టెస్ట్ చేద్దామని అలా అరిచాను, అంతే. జనాలంతా రాముని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక్కసారి జనాలు రాము కోసం వచ్చినందున రాము మళ్ళీ ఇంకోసారి అరుస్తాను, వస్తారో లేదో చూద్దామని మళ్ళీ అరిచాడు. పుల్లొచ్చిందిరా నాయనా, నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఈసారి నిజంగానే వచ్చింది. ఆ రాముగాడు కావాలనే అరుస్తున్నాడు రా. ఈసారి మనం ఎవరం వెళ్ళొద్దని అలా అంటావేంట్రా? ఒకవేళ ఈసారి నిజంగానే పులి వస్తే వాడు ఏం చేస్తాడు చెప్పు? చిన్న పిల్లాడు. ఇది ఒక్కసారి వెళ్ళి చూద్దాం పదండి. నువ్వు చెప్పింది కూడా కరెక్టేలే. ఇది ఒక్కసారి వెళ్ళి చూద్దాం పదండి. రే రాము, పులి పులి అని అరిచావు. ఎక్కడుందిరా పులి? పులి లేదు, ఏమీ లేదు. ఈసారి కూడా ఊరికనే అరిచాను. మీరు వస్తారా రారా అని. నేను ముందే చెప్పాను కదరా, వీడు ఇప్పుడు కూడా అబద్ధమే ఆడతాడు వద్దు అని. చూసారా, వాడు ఇప్పుడు కూడా అబద్ధమే ఆడాడు. సరే పదండి వెళ్దాం, మన పనులు చేసుకుందాం. ఊరి వాళ్ళంతా ఈసారి కూడా రాముని తిట్టుకుంటూ తిరిగి ఊర్లోకి వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత కాసేపటికి ఈసారి నిజంగానే పులి వచ్చింది. అయ్యో బాబాయ్, ఈసారి నిజంగానే పులి వచ్చింది బాబాయ్. నాకు చాలా భయం వేస్తుంది బాబాయ్. రండి బాబాయ్, నన్ను కాపాడండి బాబాయ్. నిజంగానే పులి వచ్చింది బాబాయ్. చూసారా వీడు, మనం 2 సార్లు వెళ్ళినా కూడా ఈసారి మళ్ళీ తమాషా చేస్తున్నాడు. ఈసారి అయితే ఎవ్వరం వెళ్ళొద్దు. ఈసారి రాము నిజంగా అరిచినా కూడా ఊరి జనాలు ఎవ్వరూ వెళ్ళరు. రాము చేసేది ఏమీ లేక మేకలను అక్కడే వదిలిపెట్టి ఊర్లోకి భయపడుతూ పరిగెత్తాడు. ఏంటి బాబాయ్ మీరు, పులి వచ్చిందంటే ఒక్కరు కూడా రావడం లేదేంటి? ఈసారి నిజంగానే పులి వచ్చింది. ఇదిగో భయపడుతూ ఊర్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాను. నా మేకలన్నింటినీ తినేసింది. నేనే ఎలాగెలాగో తప్పించుకొని ఇలా ఊర్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వు ఈసారి కూడా అబద్ధమే చెప్తున్నావు అనుకున్నాం రా మేము. ఎందుకు 2 సార్లు అబద్ధం చెప్పావు? నువ్వు అలా చెప్పడం వల్ల ఈసారి కూడా అబద్ధమే చెప్తున్నావేమో అని రాలేదు. సరేలేండి, ఏదో అయిపోయింది. ఇంకోసారి అలా అబద్ధం చెప్పకు. పోతే పోయాయిలే మేకలు, నీ ప్రాణం అయితే దక్కింది కదా. సరే పదండి, ఊర్లోకి వెళ్దాం. ఈ కథలోని నీతి ఏమిటంటే మనం ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పకూడదు. ఒక్కోసారి నిజం చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు.